చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై రైల్వే శాఖ ఉన్నత అధికారులు విచారణ చేస్తున్నారు. ఓవర్ స్పీడ్ తోనే ట్రైన్ డెడ్ ఎండ్ను ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు అధికారులు. ఉదయం సికింద్రాబాద్ నుంచి రైలు నాంపల్లి వచ్చిందని చెప్పారు. అయితే చాలా మంది ప్యాసింజర్లు సికింద్రాబాద్లోనే దిగటంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు రైల్వే అధికారులు. తక్కువ మంది ప్రయాణికులు నాంపల్లి వరకు వచ్చారని వివరించారు. ప్రమాదంలో S2, S3, S6 బోగీలు పట్టాలు తప్పాయని చెప్పారు. ఘటనలో 6 ప్యాసింజర్లు గాయపడ్డారని తెలిపారు. వీరిని లాలగూడ రైల్వే హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీలైనంత త్వరగా ట్రైన్ తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైలు తొలగించిన తర్వాత పట్టాలు దెబ్బతిన్న విషయం తెలుస్తుందంటున్నారు అధికారులు. ప్రమాదంతో నాంపల్లికి వచ్చే కొన్ని రైళ్లను రద్దు చేస్తామన్నారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం జరిగిన పట్టాలపై నిత్యం పదుల సంఖ్యలో రైళ్ల రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ ట్రాక్ పైనే MMTS రైళ్లు సైతం వెళ్తూ ఉంటాయి. అలాంటి ట్రాక్ పై చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంపై అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం పట్టాలు తప్పిన బోగీలను సరిచేసే పనిలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే రైలు నిలయం నుంచి ఉన్నత అధికారులు నాంపల్లికి వచ్చారు. ప్రమాదానికి కారణాలను పరిశీలిస్తున్నారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై రైల్వే శాఖ ఉన్నత అధికారులు విచారణ చేస్తున్నారు. ఓవర్ స్పీడ్ తోనే ట్రైన్ డెడ్ ఎండ్ను ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు అధికారులు. ఉదయం సికింద్రాబాద్ నుంచి రైలు నాంపల్లికి వచ్చిందని చెప్పారు. అయితే చాలా మంది ప్యాసింజర్స్ సికింద్రాబాద్లోనే దిగటంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు రైల్వే అధికారులు. తక్కువ మంది ప్రయాణికులు నాంపల్లి వరకు వచ్చారని వివరించారు. ప్రమాదంలో S2, S3, S6 బోగీలు పట్టాలు తప్పాయని చెప్పారు. ఘటనలో 6 ప్యాసింజర్లు గాయపడ్డారని తెలిపారు. వీరిని లాలాగూడ రైల్వే హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీలైనంత త్వరగా ట్రైన్ ని తొలగించే ప్రయత్నం చేస్తామన్నారు. రైలు తొలగించిన తర్వాత పట్టాలు దెబ్బతిన్న విషయం తెలుస్తుందంటున్నారు అధికారులు. ప్రమాదంతో నాంపల్లికి వచ్చే కొన్ని రైళ్లను రద్దు చేస్తామన్నారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం జరిగిన పట్టాలపై నిత్యం పదుల సంఖ్యలో రైళ్ల రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ ట్రాక్ పైనే MMTS రైళ్లు సైతం వెళ్తూ ఉంటాయి. అలాంటి ట్రాక్ పై చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పటంపై అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం పట్టాలు తప్పిన బోగిల్ని సరిచేసే పనిలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే రైలు నిలయం నుంచి ఉన్నత అధికారులు నాంపల్లికొచ్చారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై రైల్వే శాఖ ఉన్నత అధికారులు విచారణ చేస్తున్నారు. ఓవర్ స్పీడ్ తోనే ట్రైన్ డెడ్ ఎండ్ను ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు అధికారులు. ఉదయం సికింద్రాబాద్ నుంచి రైలు నాంపల్లికి వచ్చిందని చెప్పారు. అయితే చాలా మంది ప్యాసింజర్స్ సికింద్రాబాద్లోనే దిగటంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు రైల్వే అధికారులు. తక్కువ మంది ప్రయాణికులు నాంపల్లి వరకు వచ్చారని వివరించారు. ప్రమాదంలో S2, S3, S6 బోగీలు పట్టాలు తప్పాయని చెప్పారు. ఘటనలో 6 ప్యాసింజర్లు గాయపడ్డారని తెలిపారు. వీరిని లాలాగూడ రైల్వే హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీలైనంత త్వరగా ట్రైన్ ని తొలగించే ప్రయత్నం చేస్తామన్నారు. రైలు తొలగించిన తర్వాత పట్టాలు దెబ్బతిన్న విషయం తెలుస్తుందంటున్నారు అధికారులు. ప్రమాదంతో నాంపల్లికి వచ్చే కొన్ని రైళ్లను రద్దు చేస్తామన్నారు. ఇది ఎంసంపీ అప్డేట్స్. హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. నాంపల్లి స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి సంబంధించి మనతో మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేష్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ నాంపల్లి స్టేషన్లో ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఈరోజు ట్రైన్ మనకి చెన్నై నుంచి నాంపల్లి రోల్ అవుతున్నప్పుడు ట్రైన్ అయితే డెడ్ ఎండ్ ఉంది, ఢీకొనడం వల్ల ఈ డిరైల్మెంట్ అయ్యిందండి. డిరైల్మెంట్లో మనకి 3 కోచెస్ డిరైల్ అయ్యాయి. S2, S3 అండ్ S6 కోచెస్ డిరైల్ అయ్యాయి. ఓకే సార్, ఈ ప్రమాదంలో ఎంతమందికి గాయాలయ్యాయి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వారికి? ఈ ప్రమాదంలో 6 గాయాలయ్యాయండి. ఆ అందరు ప్యాసింజర్లు కూడా మా రైల్వే హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఆ అందరు ప్యాసింజర్గా మా థర్డ్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే దాని ఇంజురీ ఎక్కడైంది, దాని గ్రావిటీ అనేది తెలుస్తుంది. బట్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మైనర్ ఇంజురీస్ అని చెప్తున్నారు. బట్ ఏదైనా సరే ప్రాపర్లీ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతనే, ఎగ్జామిన్ చేసిన తర్వాతనే విల్ బి ఏబుల్ టు కమ్ టు ఎనీ కంక్లూషన్. సార్, చివరి స్టేషన్కి వస్తున్న టైంలో అసలు రైల్వే స్టేషన్లో ప్రమాదం జరగడం అనేది ఎట్లా చూడాలి? లేదండి, మీ చూసుకుంటే ఇప్పటికే మా సేఫ్టీలో ఇది ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. బట్ ఈరోజు ఎందుకు అయింది అనే దాని గురించి కూడా ఒక ఎంక్వైరీ అవుతుంది. థర్లీ సంబంధించిన ప్రతి ఒక్క స్టాఫ్తో మాట్లాడడం జరుగుతుంది. దాని యాక్చువల్ రీజన్స్ మొత్తము తెలుసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మేము డెఫినెట్లీ ఎన్ష్యూర్ చేసుకుంటాము టు ఎన్ష్యూర్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ డు నాట్ రిపీట్. ఓకే సార్, అంటే ఎక్స్ప్రెస్ రైలు కాబట్టి చాలా మంది వస్తుంటారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ప్రమాదం జరిగే టైంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు? ఈ పర్టికులర్ ట్రైన్ పరంగా మాట్లాడుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆల్రెడీ సికింద్రాబాద్లో డిబోర్డ్ అయ్యారు. నాంపల్లి వాజ్ ద టర్మినల్ స్టేషన్. అందుకే ఏవైతే లెఫ్ట్ ప్యాసింజర్స్ ఉన్నా వాళ్ళ మనకే ఈ టైంలో ఆ ట్రైన్లో ఉండే. ఇందాక మీకు చెప్పినట్లు 6 ప్యాసింజర్స్ తప్ప మిగతా అందరు ప్యాసింజర్స్ కూడా వాళ్ళ ఇంటికి సురక్షితంగా చేరుకున్నారండి. ఓకే,
మళ్ళీ ఈ ట్రైన్ పట్టాలు తప్పిన బోగీలను తొలగించడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? మీరు ఆల్రెడీ చూస్తున్నట్లు రెస్టరేషన్ వర్క్ ఫుల్ స్వింగ్లో నడుస్తుందని మా టీం మొత్తం దాని మీద పనిచేస్తున్నారు. వీఆర్ ట్రైంగ్ టు రిస్టోర్ ద ట్రాక్స్ ఇన్ ద షార్టెస్ట్ పాసిబుల్ టైం. సార్ ఇప్పుడు సంక్రాంతి టైం కాబట్టి స్పెషల్ ట్రైన్స్ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఏమైనా ట్రైన్స్ రద్దు అయ్యాయా ప్రస్తుతం ఈ ప్రమాదం కారణంగా? లేదు, సంక్రాంతి పరంగా ఏవైతే స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏం రద్దు చేయట్లేదు. ఇందాక చెప్పినట్లు ఇఫ్ దేర్ ఇస్ ఎనీ నీడ్ ఫర్ ఎనీ రీస్కెడ్యూల్ కానీ ఏదైనా సరే దాని మీద మా టీం వర్కౌట్ చేస్తుంది. వన్స్ ఇట్ ఈస్ ఫైనలైజ్ విల్ షేర్ ద డీటెయిల్స్ విత్ యూ షార్ట్లీ. ఈ మధ్యకాలంలో చూసుకుంటే రైలు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి? మీరు స్టేషన్స్లో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రమాదాలు మా దగ్గర ఇప్పుడు పెరిగాయి అనే దానికి ఫ్యాక్చువల్ ఇన్కరెక్ట్ అండి. వీఆర్ గివింగ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫర్ సేఫ్టీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చూసుకుంటే దానికి సంబంధించి ప్రతి ఒక్క చర్యలు ఎప్పుడు ప్రతి ఒక్క స్టాఫ్ దాని మీద పనిచేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా ఏదైతే ఇన్సిడెంట్ అయిందో దాని గురించి థర్డ్ ఇన్వెస్టిగేట్ చేస్తాము. విల్ గెట్ టు ద బాటమ్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దట్ అండ్ టేక్ ఆల్ ద నెసరీ యాక్షన్స్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ నాట్ రిపీటెడ్. మిగతా ఏదైతే సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ ఏదైనా సరే ఎప్పుడు కూడా మా ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ ట్రైన్ రన్నింగ్లో సేఫ్టీ ఆఫ్ ద ప్యాసింజర్స్. దానికి సంబంధించిన ప్రతి ఒక్క స్టెప్స్ మేము విల్ కంటిన్యూ టు టేక్ ద స్టెప్స్ ఈవెన్ ఫార్వర్డ్. చార్మినార్ ట్రైన్ రీస్టోర్ కావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? మళ్ళీ ట్రైన్ రివర్స్ వెళ్ళడానికి ఏ టైంకి డిపాజిట్? దాని గురించి వన్స్ రెస్టరేషన్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని గురించి ఏమైనా కమెంట్ చేయగలుగుతామండి. బట్ అవర్ టీమ్ ఈజ్ వర్కింగ్. చెప్తామండి, ఇట్స్ వెరీ ప్రిమేచ్యూర్ టు టాక్ ఆన్ దట్ బికాజ్ మీరు చూస్తున్నట్లు మొత్తం టీం దాని మీద పనిచేస్తున్నారు. వన్స్ ఇట్ ఈస్ డన్ విల్ డెఫినెట్లీ షేర్ ద డీటెయిల్స్. ఫైనల్గా ఈ ప్రమాదం జరగడానికి లోకో పైలట్ ఓవర్ స్పీడే అని అంటున్నారు. దీనిపైన క్లారిటీ? ఇందాక చెప్పినట్లు ఇట్స్ వెరీ ప్రిమేచ్యూర్ టు కమెంట్ ఎనీథింగ్ ఆన్ దిస్ యాజ్ ఆఫ్ నౌ. ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే విల్ బీ ఏబుల్ టు నో ద యాక్చువల్ రీజన్స్ ఫర్ దట్. ఓవర్ స్పీడింగా లేకుంటే వేరే ఏదైనా రీజన్స్ ఉందా అనేది ఇన్వెస్టిగేషన్ చేసే కంటే ముందు ఏం చెప్పినా కూడా దట్ విల్ బీ ఇన్అప్రోప్రియేట్ ఫ్రమ్ అవర్ సైడ్. లేదా ద ఇన్వెస్టిగేషన్ బీ కంప్లీటెడ్. దాని తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ షేర్ చేసుకుంటామండి. లేదు, ఏవైతే నార్మల్ ట్రైన్ మూమెంట్స్ అయితే వాళ్ళందరూ కూడా ప్యానికల్ మూమెంట్ అలానే ఉంటుంది. బట్ ఏవైతే ప్యాసింజర్స్ లైన్స్ అఫెక్ట్ అయ్యాయో దాంట్లో మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కొద్దిగా హెల్డప్ అయి ఉంటుందండి. గాయపడ్డ వారికి రైల్వే హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నామని ఇటు సౌత్ సెంట్రల్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే సంక్రాంతి ఫెస్టివల్ ట్రైన్స్ అయితే రద్దు విషయంలో ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో హరిత V6 న్యూస్, హైదరాబాద్.